అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. పొంగేది నిజంగా ధర్మానుడి బ్లడ్ అయితే చెరుకు తోటకి రమ్మన్నారు కదా. ఓకే ఇప్పుడు పొంగే ధర్మం రాగానే నెక్స్ట్ షాట్ చూస్తే ఇద్దరు బెడ్. నిజంగా మగాడివైతే నీలో పొంగేది ధర్మాన్ని రక్తమే అయితే చెరువుగట్టు దగ్గరికి రారా చూస్తున్నాను. అంటే ఒక 2.5 hours ఆడియన్స్ ఎంగేజ్ కావాలంటే రీసెంట్ ఏ సినిమా 1 week కూడా ఆడడం కష్టం. ఎండలో కరీంనగర్ లో సమ్మర్ లో 44 degrees అంతా ఉన్నప్పుడు బ్రో అంటే ఆ ఎండలో అంతసేపు ఉన్నారు కాబట్టేనా స్టార్ మాలో ఎత్తుకొని వెనక్కి ఇలా ఎత్తిసుకున్నారు కాబట్టి. ఎండకి దానికి ఏం సంబంధం? అంటే ఆవిడ ఎనర్జీగా అంతసేపు పేషెన్స్ గా 44 degrees లో ఉన్నారు బలంగా. అవును తన బలవంతురాలే, కానీ నేను కూడా బలవంతుడే కాబట్టి నాకు నా మీద కాన్ఫిడెన్స్. Your favorite hero? ఓకే, Except సమంత, me. మృణాల్ I'm ఠాకూర్, పూజా హెగ్డే, I agree. కాజల్. ఓకే You can't have one, not 5. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నిర్మయాంకర్ పవన్. ఈరోజు మనతో బరాబర్ ప్రేమిస్తా నుంచి యాటిట్యూడ్ స్టార్ అండ్ మేఘ్నా గారు ఉన్నారు. మరిన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్కారం, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ బ్రదర్, హౌ ఆర్ యు? ఫైన్. మీరు? బాగున్నారా? బాగు. ఎలా ఉన్నారు? మీరు బాగుంటే మేము చాలా లవ్లీ. ఓకే బ్రో, ఎట్లా అనిపిస్తుంది అంటే సినిమా ఆల్మోస్ట్ చేసుకొని వస్తున్నారు, బట్ స్టార్టింగ్లోనే చాలా వరకు మీరు నెగిటివ్ని ట్రోలింగ్ని ఫేస్ చేసుకొని వచ్చారు. బట్ మీలో మాత్రం ఎనర్జీ కానీ అది ఎక్కడ తగ్గల. దీంట్లో కూడా సేమ్ అట్లానే ఉంది. డాన్సెస్ ఇంకెన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లో మేము చూడనివి ఈ మూవీలో? డాన్స్ డెఫినెట్లీ విజయ్ పోలాకి మాస్టర్, చాలా పెద్ద మాస్టర్ ఇప్పుడు ఆయన. చిరంజీవి గారితో అందరితో చేసి ఉన్నారు. అండ్ నెక్స్ట్ గణేష్ మాస్టర్, పవన్ కళ్యాణ్ గారితో మనందరికీ తెలుసు. ఆ స్టెప్ ఉంటుంది కదా, ఆ స్టెప్ ఆయన చేసింది. గణేష్ మాస్టర్, విజయ్ పోలాకి మాస్టర్, సో పెద్ద పెద్ద మాస్టర్స్ మన సినిమాలో చేశారు. ఇంకొక మంచి మాస్టర్ ఆయన కొత్త ఈ సినిమాతో మేబీ ఆయన మంచి పేరు రావచ్చు, ఆయన చేశారు. సో యా, డాన్స్ వైజ్ సార్టెడ్. బిగ్ మాస్టర్స్ బాగా మంచి స్టెప్స్ కంపోజ్ చేశారు. సాంగ్స్ కూడా బాగా ఎనర్జెటిక్గా ఉన్నాయి. మనకి ఇప్పుడు బయట కంటిన్యూస్గా మనం పెళ్ళిళ్ళలో ఊర్లలో కూడా వింటున్నాం రెడ్డి మామ సాంగ్. ఓకే, సో రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే మేఘ్నాజీ, ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ తెలుగు డెబ్యూ ఫిలిం? మొదటి ఫిలిం. ఓకే, బాగానే మాట్లాడుతుంది. రెండో నేర్చుకుంది. ఓకే, మిస్ ఇండియా వెస్ట్ బెంగాల్ 2022 కరెక్ట్? రైట్. రైట్. ఎట్లా అనిపిస్తుంది అంటే ఫిలిం చేస్తున్నప్పుడు కానీ, స్టోరీలో కొన్ని డైరెక్టర్ గారు చెప్తున్నప్పుడు కానీ, దీని ముందు సీన్ ఇట్లా చెప్పినప్పుడు, ఎస్పెషల్లీ లాంగ్వేజ్ బ్యారియర్స్ అనేవి ఉంటాయి. మీరు ఎటువంటి ఫేస్ చేశారు? లాంగ్వేజ్ అర్థం కాకపోవడం కానీ, వచ్చేసేటప్పుడు కానీ? Actually, I don't think in acting language should be a barrier because every actress is doing films in Telugu, Tamil, Hindi, Malayalam, Kannada. So I think it's more how you express yourself and how your eyes express. And స్టోరీ చెప్పేటప్పుడు కొన్ని సీన్స్ ఉంటాయి కదన్నా, మీకైతే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. దీని ముందు సీన్ ఇప్పుడు చేపించి నెక్స్ట్ సీన్ తర్వాత చేపిస్తాను. తను నైట్ పాపం ముందు నైట్ బాగా కూర్చొని ప్రిపేర్ అవుతా ఉంటది, బట్టి కొడుతుంది అన్ని డైలాగ్. మీరు కూడా వెళ్ళి ఏమన్నా ప్రిపరేషన్ ఏమన్నా? he also helped me a lot. చేశానండి. ఓకే, హెల్ప్ చేశారు. Then he got irritated also with me because I used to keep saying, what does this mean? What does this mean? But then he was patient and he helped. But it takes patience also. But actually a lot of female actresses work in lots of languages, but you have to work very, very hard. So I think if you're new to a language, then you have to work 5 times harder. And if you're willing to do that, then you will be the best. అబ్సల్యూట్ హార్డ్ వర్కర్. ఎండలో కరీంనగర్ లో సమ్మర్ లో 44 degrees అంతా ఉన్నప్పుడు బ్రో అంటే ఆ ఎండలో అంతసేపు ఉన్నారు కాబట్టేనా స్టార్ మాలో ఎత్తుకొని వెనక్కి ఇలా ఎత్తిసుకున్నారు కబుక్కున? ఎండకి దానికి ఏం సంబంధం? అంటే ఆవిడ ఎనర్జీగా అంతసేపు పేషెన్స్ గా 44 degrees లో ఉన్నారు బలంగా. అవును తన బలవంతురాలే, కానీ నేను కూడా బలవంతుడే కాబట్టి నాకు నా మీద కాన్ఫిడెన్స్. సో నేను తిప్పినా తను పడేనని. అంటే వెనక్కి వేస్తారు అనుకున్నా. I have full confidence See, in him. that is the confidence. So that's why. ఏం భయమే లేదా? No. When you have trust, why fear? ఓకే, నమ్మకం లేనప్పుడు భయం.
నమ్మకం By లేనప్పుడు. now, I have confidence. ఓకే. In 2 years now. yes because of the travel. పొంగేది నిజంగా ధర్మానుడి బ్లడ్ అయితే చెరుకు తోటకి రమ్మన్నారు కదా Huh? సీన్ లో. Yes. అంటే నార్మల్గా ఆ డైలాగ్ కి చెప్పిన దానికి ఎక్కడో తేడా పడుతుంది. ఇద్దరు లవ్ చేసుకోవడానిక లేకపోతే ఆయనతో గొడవ పడడానికి అక్కడే పడొచ్చు కదా అంటే ఒక In the doubt. teaser there's this dialogue, no? I know. Yeah. that is talking about. Yeah. But what about it? మళ్ళీ అడుగు. ఇప్పుడు అక్కడే ఫైట్ చేసే లెక్కది అక్కడే కొట్టాలి కదా. నీలో పొంగేది ధర్మానోడి రక్తమేనా అయితే చెరుకు తోటకి రా Huh. అని పిలుస్తారు కదా, ఎందుకు అనేది? వై? Because we are from different groups. ఓకే. And then we fall didn't in understand, love. no? No. So it's fine. So the question Okay. was, in the teaser you call me to come aside later. If you're really Dharmani guy, come aside, we'll talk in a serious tone. But it implies actually something else. Huh. So why did you do that? Is what I was asking. How do you know it implies something else? అంటే అనిపించింది మాకు. ఇప్పుడు మీరు అనేది అంత క్యూట్ అమ్మాయి, అంత నీలో పొంగే ధర్మం రాగానే నెక్స్ట్ షాట్ చూస్తే ఇద్దరు బెడ్ సంథింగ్ రొమాన్స్ సీన్ ఏదో ఉంది అనిపించుద్ది కదా ఎవరికైనా చూడంగా. నెక్స్ట్ షాట్ మీరు నిజంగా వెళ్ళిన తర్వాత ఏం జరిగిందని మీకు తెలియసుకోవాలని ఉంటే సినిమా చూడాలి. సినిమా చూడాలి, ముందైతే చూడరు, చెప్పొద్దు. చెప్పద్దు. ఓకే అన్న, నార్మల్గా చాలా వరకు టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అంటే ఒక 2.5 hours ఆడియన్స్ ఎంగేజ్ కావాలంటే రీసెంట్ ఏ సినిమా అయినా 1 week కూడా ఆడడం కష్టమైపోతుంది కంటెంట్ లేకపోతే. నిజమే ఇది. నేను ఈ మధ్య వింటున్నా టీజర్ ట్రైలర్ బాగుంటుంటే సినిమా ఆడట్లేదు, ట్రైలర్ బాగాలేకపోతే సినిమా ఆడుతుంది. సో మేబీ నెక్స్ట్ మా ట్రైలర్ రిలీజ్ ఉంది, ఎందుకంటారు? ఈ లాజిక్ ప్రకారం అది హిట్ అవ్వకూడదు. ట్రైలర్ హిట్ అవ్వకూడదు, ట్రైలర్ హిట్ అవ్వకూడదు, సినిమా హిట్ అవ్వాలి. ట్రైలర్ హిట్ అవ్వకూడదు కాదు, ఎందుకంటారు ఆడియన్స్ చూసే మైండ్ సెట్ మారుతుంది అంటారా? డైరెక్టర్స్ తీసే వాళ్ళ స్టైల్ ఏమైనా చేంజ్ అవుతుంది అంటారా? నిజం చెప్తున్నా, నేను గమనించిన దాని ప్రకారం చిన్నప్పటి నుంచి చూస్తున్నా మన ఇండస్ట్రీని. మదర్ ప్రామిస్ మనం చెప్పలేం, ఆ క్యాలిక్యులేషన్స్ ఏమేమి వేసుకుంటామో అవన్నీ తప్పు. ఏ రోజు ఏ సినిమా ఆడుతుంది ఏది ఆడలేదు అనేది ఎవ్వరు చెప్పలేరు. ఏదో ఒక ఫ్రైడే ఎవరో ఒకరికి పెద్ద హిట్ కొట్టేస్తారు. సో అందులో మనం ఎప్పుడో ఒక ఫ్రైడేలో మనం పడాలి అంతే. ఓకే, మీకు బాగా నచ్చిన సాంగ్ అంటే 3 songs? అరే కష్టం అది, ఎందుకంటే చాలా ఎక్స్ట్రాడినరీగా కొట్టాడు ఆర్ఆర్ ధ్రువన్. డార్లింగ్ అసలు సినిమాలో బీజిఎం కూడా చాలా బాగా చేశాడు, చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు చెప్పాలన్నా, వేరే లెవెల్గా చేశాడు. నాకు చాలా నచ్చింది. రేపు పొద్దున అందరూ సినిమాకి వెళ్ళి చూసినప్పుడు కూడా మ్యూజిక్కి కంపల్సరీ ఎక్స్ట్రా పాయింట్స్ ఇస్తారు అనమాట. ఓకే, సో ఒకటి చూస్ చేసుకోవాలి అంటే కష్టమే. రెడ్డి మామ, ఎందుకంటే జనాలకు చాలా మందికి అది వచ్చింది కాబట్టి. ఓకే, అండ్ ఫ్యూ క్వశ్చన్స్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ రోల్ ఇన్ ది మూవీస్ యూ హ్యావ్ డన్ సో ఫార్? చేసింది 2, రామ్నగర్ బన్నీ అండ్ బరాబర్ ప్రేమిస్తా. అండ్ నెక్స్ట్ ఫిలిం ఆల్సో? నెక్స్ట్ ఫిలిం ఏది బాగుంటే నా బరాబర్ ప్రేమిస్తా. ఓకే, సో వాట్ ఈస్ మై ఫేవరెట్ రోల్ అమాంగ్స్ ద వాట్ ఐ డిడ్? హీరోయిన్ ఈస్ టెల్లింగ్ మీ టు టెల్ బరాబర్ ప్రేమిస్తా. ఓకే, లేకపోతే కొట్టేసేటట్టు బరాబర్ ప్రేమిస్తా. ఓకే, వాట్ వాస్ ది లాస్ట్ మూవీ యూ వాచ్డ్ ఇన్ థియేటర్స్ ఆర్ ఓటీటీ? I watched Bison last In in theatre? థియేటర్. చాలా గ్యాప్. నేను సంక్రాంతి అన్నీ చూసేసాను. Sankranti, I didn't want, I was traveling. But December, no? Bison was in December. యా, 1 month. నో నవంబర్ ఐ థింక్. బ్రో ఏమైంది? 1 month అనగానే మన వాళ్ళందరికీ స్ట్రైక్ అయింది. ఇఫ్ యూ హ్యాడ్ టు 3 movies in your lifetime with only one heroine, who would you choose? One heroine only. లైఫ్ టైం చాలా మంది ఉన్నారు. ఓకే, పర్లా ఒక లిస్ట్ చెప్పండి. Your favorite heroine? ఓకే, Except సమంత, me. I'm మృణాల్ not- ఠాకూర్, ఇంకా పూజా హెగ్డే, I agree. కాజల్. ఓకే, You can't have 1, not 5. పర్లా. One. ఓకే 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 5 చెప్పండి బ్రో. చెప్పేసానులే, ఇంకా చాలు. చాలు. ఓకే, హూ ఇస్ యువర్ డ్రీమ్ డైరెక్టర్? కేతికా శర్మ ఓ డైరెక్టర్ కాదు ఆవిడ. నేను ఇంకా లాస్ట్ క్వశ్చన్ దగ్గరే ఉన్నా. బ్రో ఇంకా హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసుకుందా? అక్కడే ఆలోచిస్తున్నా. సరే ఓకే, ఫేవరెట్ డైరెక్టర్ కదా, రాజమౌళి గారు. రాజమౌళి గారు. ఓకే, షేర్ ఏ ఫన్నీ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్ ఆన్ ఏ మూవీ సెట్.
Funny incident. క్వశ్చన్ వాస్ టు యూ, ఐ విల్ ఆన్సర్. ఫన్నీ ఇన్సిడెంట్ కదా. మెనీ అదే టెల్ నో హౌ యూ హిట్ మీ ఇన్ ద సెట్. ఆవిడ మిమ్మల్ని ఎక్కడ కొట్టింది? మీరే దారుణంగా How you hit me? 6-7 times కొట్టింది చంప మీద. That's true. అది రీటేక్స్ retake. సినిమాలో I కొట్టే didn't hit షార్ట్ her. ఉంటది, Retake. షాక్ అయ్యావు కదా. 6-7 times కొట్టింది. And ఓకే. and One more. he asked. He said, "Hit me properly, hit me properly." Then what else? ఓకే అవుతుందని No, but he only said, "I didn't." చేత్తోనే కదా? చేత్తోనే. ఓకే. 1 day మాట్లాడలేదు దాంతో తింతో. No. ఓకే. ఇఫ్ యూ గెట్ ఏ హాలీవుడ్ ఆఫర్, వుడ్ యూ చూస్ యాజ్ ది ఫస్ట్ హీరో? Hollywood offer. ఓ ఇంట్రెస్టింగ్. Timothy Chalamet. ఎవరు Come again? చెప్పవా ఎవరు? Timothy Chalamet. చెప్పెవరు? I love his మరి ఎందుకు acting. అడిగావు క్వశ్చన్? నేను క్వశ్చన్ అడిగా, ఆవిడ ఇంకా డైరెక్ట్ గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. ఓకే. అందుకే హాలీవుడ్ క్వశ్చన్లు అడగాలి. ఉంటారు కదా, నేను టామ్ క్రూజ్ మేబీ అట్లా చెప్తారు అంతే అదే. హూ వుడ్ యూ ఫైండ్ ది మోస్ట్ స్టైలిష్ హీరోయిన్ ఆన్ ది షూటింగ్ స్పాట్? స్టైలిష్ హీరోయిన్. ప్రెసెంట్లీ శ్రీలీల. ఓకే. నాకు నిజం చెప్పాలంటే నాకు ఇందాక అసలు పేరు గుర్తురాలే కానీ నాకు తను డ్యాన్స్ ఎరగదీస్తుంది. సో ప్రెసెంట్ డ్యాన్స్ తనతో ఒక సాంగ్ పడితే తను నాకు పోటీగా చేస్తే బాగుంటుంది. బాగుంది. మీతో మనం అతనితో చేసింది వైరల్ వయ్యారి. ఓకే. బాగుంది, బాగా చేశారు, చాలా బాగా చేశారు ఇద్దరు. ఓకే. నెక్స్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎప్పుడు ఏదైనా జరగచ్చు మన ఇండస్ట్రీలో. ఓకే. యు నెవర్ నో. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ క్లాసిక్ తెలుగు మూవీ? I really like Fida. ఓకే. Sai Pallavi is beautiful in it. I really like the movie Major also, but I don't know if it's classic. Recent movie. ఓకే. వాట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ ఇన్ యువర్ కెరియర్ ఇన్ 2 మూవీస్? ఈ సినిమాలోనే ఉంది. ఈ సినిమాలో ఒక 4 pages డైలాగ్ ఉంటుంది. 4 pages సింగిల్ టేక్ చేసిన. అదే ఛాలెంజ్. కొట్టగానే సాటిస్ఫాక్షన్ కూడా పీక్. ఎందుకంటే యాక్షన్ చెప్పారు అంటే ఒక్కడనే కాదు చెప్పాల్సింది, చుట్టూ చాలా మంది జనం ఉంటారు అనమాట. ఇటుపక్క లెఫ్ట్ రైట్ అందరు జనం ఉంటారు. డైలాగ్ చెప్తాను, 4 pages చెప్పేశాను. కట్టి చెప్పాక 2 నిమిషాలు కొట్టారు క్లాప్స్ అందరూ. ఇంకా అంతే చాలు, ఈ జన్మ కనిపించింది. ఓకే. సూపర్ సాటిస్ఫైడ్ అయ్యా. సో అదే నా కష్టమైన డైలాగ్. వాట్ వుడ్ యూ గివ్ యాజ్ ఏ సర్ప్రైజ్ గిఫ్ట్ టు ది డైరెక్టర్ ఆన్ ఏ మూవీ సెట్? వాట్ డిడ్ ఐ గివ్? సర్ప్రైజ్ గిఫ్టా? సర్ప్రైజ్ గిఫ్ట్. ఆ డైలాగే ఇంకా డైరెక్టర్కి ఒక డైలాగ్ బాగా చెప్పడం కంటే ఇంకేం కావాలి? ఓకే. ఆనెస్ట్గా చెప్పండి, మీరు యాక్టింగ్లో స్ట్రాంగ్గా లేదా స్క్రీన్ ప్రెజెన్స్తో మేనేజ్ చేస్తున్నారు? యాక్టింగ్. ఓకే. మీ పర్ఫార్మెన్స్ గురించి నెగిటివ్ టాక్స్ వస్తే నాకు ఛాన్స్ ఇవ్వకుండా జడ్జ్ చేస్తున్నారు అని ఫీల్ అవుతారు? మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తా, మళ్ళీ పొగిడేదాకా మళ్ళీ. ఓకే. మీ ఏజ్లో అవుట్ సైడర్స్ ఆడిషన్స్ కోసం తిరుగుతుంటే మీరు షార్ట్ కట్ రూట్ వచ్చిందని యాక్సెప్ట్ చేస్తారా? షార్ట్ కట్ రూట్ నాకు వచ్చిందా? అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇఫ్ ఇట్ ఈస్ గివింగ్ దెమ్ ఎ గుడ్ నైట్ ఆఫ్ స్లీప్ అలా అన్నందువల్ల వాళ్ళకి హ్యాపీగా అనిపించింది అనుకోండి, దే ఆర్ ఫీలింగ్ సాటిస్ఫైడ్ అంటే ఐల్ సే ఓకే యా, మీరు అలా అన్నందుకు హ్యాపీ కదా, హ్యాపీ పడుకోండి అంట. నేను ఎందుకు హ్యాపీ బ్రో అలా అన్నట్టు వాళ్ళు ఎందుకు కాదు. ఓకే. ఈటీవీ ప్రభాకర్ గారికి ఉన్న రెస్పెక్ట్ మీరు ఎర్న్ చేయాలంటే ఇంకా ఎంత టైం పడుతుంది? ఉన్నది పోగొట్టకుండా ఉంటే చాలులే, ఎర్న్ చేసే తర్వాత ఆలోచిద్దాం, అది వస్తుంది. అది ఓకే. ఐ డోంట్ నో ఆనెస్ట్లీ. మనం ఎలా చెప్తాం, హిట్ అయిన రోజున వస్తుంది సినిమా, పెద్ద హిట్ అయిన రోజున. సో అది ఎప్పుడవుతుందో తెలియదు. ఓకే. మీ ఫాదర్ కెరియర్ పీక్ రీచ్ చేయడం ఈజీ కాదు, మీరు ఆ లెవెల్ రీచ్ అవుతారా అని డౌట్ ఉందా? అవుతాను, డెఫినెట్లీ అవుతాను. ఎప్పుడు అవుతానో తెలీదు. దేవుడి దయ వల్ల ఈ సినిమాతోనే అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే. మీ డాడీ వాయిస్, స్టైల్, పర్సనాలిటీ అవి కాపీ అవుతున్నారు అని క్రిటిసిజం మీద మీ ఆన్సర్ ఏంటి? అన్నారా? అది కాంప్లిమెంట్గా తీసుకుంటాను అయితే నేను. మా డాడీ లాగా ఉన్నానంటే గ్రేటే కదా, నాకు హ్యాపీ. నాకు ఓకే.
ఓకే. ఫ్యాన్స్ మిమ్మల్ని యాటిట్యూడ్ స్టార్ అంటున్నారు, అది కాన్ఫిడెన్సా లేదా ఎరగెన్సా? నాట్ అరగెన్స్, ఐల్ సే కాన్ఫిడెన్స్ ఓన్లీ. ఆ ట్యాగ్ లైన్ వచ్చింది నా లక్ అది. ఓకే. మీ కాన్ఫిడెన్స్ ఎప్పుడైనా ఎరగెన్స్ లా మిస్ఇంటర్ప్రిట్ అయిందని ఫీల్ అయ్యారా? 100%. నేను కాన్ఫిడెంట్గా ఉంటాను. ఇట్ మైట్ బీ లుక్డ్ ఓవర్ యాజ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ ఓన్లీ టైమ్ విల్ టెల్. ఓకే. when there is a success it will look like confidence, when there is no success it will look like overconfidence. ఓకే. సోషల్ మీడియా ట్రోల్స్ మీకు ఎక్కువ తగిలితే ఇగో హర్ట్ అవుతుందా లేదా ఇగ్నోర్ చేస్తారా? ఈగో ఏం హర్ట్ అవ్వదు, పర్లేదు, లైట్. ఓకే. చంద్రహాస్గా ఆడియన్స్ గుర్తించాలి అని కోరుకుంటున్నారా లేదా లైఫ్ టైం ఈటీవీ ప్రభాకర్ గారి అబ్బాయిగా ఉండిపోతానేమో అని భయం ఏమైనా ఉందా? ఎంత పెద్ద హిట్ పడినా కానీ నన్ను ఈటీ ప్రభాకర్ కొడుకుగా అంటేనే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఓకే. ఏ మూవీ యూ కెన్ వాచ్ 100 times? ఎవరు? ఏ మూవీ యూ కెన్ Rapid వాచ్ fire 100 అది? times? ఏ మూవీ ఐ కెన్ వాచ్ 100 times? ఆష్కి 2. ఓకే. ఇఫ్ నాట్ అన్ యాక్ట్రెస్ వాట్ వుడ్ యూ బి? వాట్ ఇఫ్ నాట్ అన్ యాక్టర్ యాక్ట్రెస్ కాదు, యాక్టర్ నేను. యాక్టర్ వాట్ వుడ్ యూ బి? ఏ మంచిగా తిని పడుకుంటా, మా డాడీ బాగా సంపాదించాడు, ఏం కాదు, ఏమవ్వ నేను. ఓకే. 3 emojis that describe you best. Okay. Then Okay, and nice. ఏ బ్రో ఎవరన్నా పిలుస్తున్నారు రండి ఒకసారి. and peace. Okay, I'm also. One word about Tollywood fans. All heart. All. 2 words. Okay. One rumor you wish was true. Which was true. మా డాడీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయంట, జస్ట్ కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు. Okay. అది విష్ ట్రూ అయితే బాగుండు. If you get a superpower for a day, what would you do? వాట్ ఈస్ ద సూపర్ పవర్? ఏదైనా బ్రో, if you get a superpower for a day, what అవును, would ఏ you do? సూపర్ పవర్ వస్తుంది ఆ రోజుకి? సూపర్ పవర్ ఎనీ సూపర్ ఏదైనా ఎనీ సూపర్ పవరా? అంటే ఫ్లయింగ్ పవర్ వస్తుందా, ఇన్విజిబుల్ పవర్ వస్తుందా? వచ్చిన పవర్ బట్టి ఆ రోజు ఏం చేస్తానో డిసైడ్ అవుతాను నేను. ఓకే బ్రో. Marry, date, friend. Give 3 hero names. You give 3, I'll say who marry, date, friend. అన్నీ నువ్వు లేజీ షార్ట్ కట్ ఉన్నావు, నువ్వు సగం క్వశ్చన్ అడుగుతున్నావు, సగం మీద క్వశ్చన్ మేము రాసేసుకోవాలి, ఆన్సర్ చెప్పేయాలి. ఇది ఎక్కడ ఇది? నువ్వు ఇందాక నేను సరిగ్గా అడిగింది ఆన్సర్ చెప్పలేదు బ్రో. ఇది తప్పు, ఇది నేను పుట్టక ముందు సినిమాలు చెప్తున్నావు నువ్వు. బ్రో ఓకే. విజయ్ దేవరకొండ అండ్ అల్లు అర్జున్ అండ్ ఎన్టీఆర్. Oh no. ఎన్టీఆర్ సార్. Marry, డేట్, ఫ్రెండ్. date, friend. Marry NTR garu. ఓకే. Date Allu Arjun. Okay. Friend Vijay Devarkonda. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.